Hi everyone, I am Srinivas Reddy, HIP, Economics Faculty, Dilsukhnagar. రాబోయే పోటీ పరీక్షల నిమిత్తం విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి ఎకనామిక్స్ సబ్జెక్ట్లో అడగబోయేటటువంటి టాపిక్స్ గురించి ఒకసారి మనం గమనిస్తే బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమ వివరాలు, ప్రభుత్వము అమలు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నట్టుగా గత క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వేషన్ చేస్తే మనకు తెలుస్తూ ఉంది. 2022 ఫిబ్రవరి 1న మన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ 3వ బడ్జెట్. ఇది వర్చువల్గా ప్రవేశపెట్టారు. గతంలో పేపర్ రూపకంలో బడ్జెట్ చదివి వినిపిస్తే ఈ సంవత్సరము శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ట్యాబ్ ద్వారా వర్చువల్గా బడ్జెట్ను పార్లమెంట్లో చదివి వినిపించారు. కోవిడ్ సిచ్యువేషన్ కారణంగా అంతా ఒక సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నటువంటి సందర్భంలో పార్లమెంటు సభ్యులంతా మూతికి ముసుగు కట్టుకొని మాస్క్ వేసుకొని ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వినడం జరిగింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాల గురించి తన బడ్జెట్లో ముందుగానే అంచనా వేసేసి కొద్దిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2022-23 సంవత్సరం నాటికి ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాల గురించి ఈ యొక్క బడ్జెట్లో ముందుగా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఒకటో ప్రోగ్రాం గురించి ఏంటి అంటే హర్ ఘర్ నల్ సే జల్. 2022-23 సంవత్సరం అంతనానికి ప్రతి దేశం లోపల ప్రతి ఇంటికి హర్ ఘర్ నల్ సే జల్ అంటే ఏమీ లేనటువంటి కాలంలో ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాలి అనేటటువంటి స్కీమ్లో భాగంగా రాజీవ్ గాంధీ నేషనల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ కింద ఊరూరికి వాటర్ ట్యాంకు కట్టించి హ్యాండ్ పంపు ద్వారా నీళ్ళు అందించే ప్రయత్నం చేశారు. కానీ కాలం మారింది. ప్రజల యొక్క మెరుగైనటువంటి జీవితాన్ని అందించడం కోసము, వాళ్ళకి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ అందించడం కోసము హర్ ఘర్ నల్ సే జల్ అంటే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా ఇంటికి నీళ్లు అందించాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్లో దీనికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్లో 2023 సంవత్సరం మార్చి 31 నాటికి దేశం లోపల ప్రతి కుటుంబానికి నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటి సరఫరాను అందించాలి అని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద 3.8 కోట్ల మందికి ఈ యొక్క 2023 సంవత్సరానికి ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్స్ ఇస్తారని చెప్పేసి బడ్జెట్లో అంచనా వేయడం జరిగింది. తర్వాత రెండో ప్రోగ్రాం ఆల్రెడీ గతంలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించారు. మరి ఈ బడ్జెట్లో ఇంకో పెట్టుకున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకి 2015 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 2022 నాటికి హౌస్ ఫర్ ఆల్, దేశంలో ప్రతి బీపీఎల్ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలి అనే లక్ష్యంతో అందరికీ ఇల్లు అనేటటువంటి లక్ష్యంతో పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 2023 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని 80 లక్షల ఇండ్లు కట్టించి పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రసంగించారు. తర్వాత ఇంకో పబ్లిక్ చేపట్టేటటువంటి లక్ష్యం వెల్ఫేర్ అంటే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పిఎం డివైన్ టు ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్. అంటే ఈశాన్య రాష్ట్రాలు దేశం లోపల సమాంతర వృద్ధిని సాధించాలి, వెనుకబడ్డ ప్రాంతాలను కలుపుకొని అభివృద్ధిని సాధించాలి. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రమే మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధిని సాధించాయి. దానికి కారణం ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, మరియు ఆర్థిక వ్యవస్థలు కావచ్చు. కానీ స్వాతంత్రం పొందినప్పటి నుండి నేటి వరకు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ స్టేట్ అని చెప్పేసి అంటాం, 7 సిస్టర్స్ అని కూడా అంటాం మనం. అస్సాం,
మణిపూర్, మేఘాలయ ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. ఇవన్నీ కూడా వాటికి ఉండే జాగ్రఫికల్ కండిషన్స్ వల్ల హిల్లీ ఏరియాస్ కారణంగా అంతగా అభివృద్ధికి నోచుకోలేదు. కారణం అక్కడ పరిశ్రమలు స్థాపించలేం, వ్యవసాయాన్ని పూర్తిగా చేయలేం, కేవలము కొండ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల ద్వారానే ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది, అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి దేశంతో సమానంగా వాటిని అభివృద్ధిలో కలుపుకోవాలి, అక్కడ మౌలిక సదుపాయాలు కలపాలి, పెంచాలి, తద్వారా ఆర్థిక వ్యవస్థను ఈశాన్య రాష్ట్రాల్లో పెంపొందించి వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పిఎం డివైడ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కేవలము ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరియు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు కల్పించడానికి పిఎం డివైడ్ అనేటటువంటి ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించడం జరిగింది ఈ బడ్జెట్లో. తర్వాత యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ గతంలో ప్రణాళికా సంఘము దేశ అభివృద్ధి కోసము పంచవర్ష ప్రణాళికలు రూపొందించింది. ఈ పంచవర్ష ప్రణాళికల రూపకల్పన ఎక్కడో ఒక తాన అంటే ఢిల్లీ ప్రాంతంలో జరిగితే అదే ప్రణాళిక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో అమలు చేసేటట్టు సందర్భం. కానీ నీతి ఆయోగ్ ఏర్పడ్డ తర్వాత యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2018లో ప్రారంభించారు. దాంట్లో భాగంగా మరి బ్లాకుల వారీగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలను, మండలాలను, బ్లాకులను గుర్తించి ఆ బ్లాకులను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామే యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. అంటే గతంలో దేశం లోపట 115 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలను గుర్తించారు. వాటి కోసము యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రత్యేకంగా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణలో 3 జిల్లాలు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏడీపీ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అంటాం. ఏంటివి? ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 ఏడీపీ జిల్లాలు ఉన్నాయి: కడప, విశాఖపట్నం, విజయనగరం. ఇవి తెలంగాణలో, ఆంధ్రాలో ఐడెంటిఫై చేసినటువంటి ఈ 6 జిల్లాలను ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏడీపీ ముఖ్య లక్ష్యం. మరి ఈ బడ్జెట్లో ఏం చేశారు? ఇంకా కొద్దిగా డిసెంట్రలైజ్డ్ అంటే వికేంద్రీకరణ, ప్రణాళికలో వికేంద్రీకరణ చేసి కింది స్థాయికి దిగి బ్లాకుల వారీగా వెనుకబడ్డ బ్లాకులను గుర్తించి ఆ బ్లాకులను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను రూపొందించడం జరిగింది ఈ బడ్జెట్లో. అందుకోసమే వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి పరచడానికి యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఏబీపీ అని చెప్పేసి అంటాం. ఇది రాబోయేటటువంటి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేటటువంటి కార్యక్రమం. నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఒక రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ఏంటి అంటే వివివిపి, వైబ్రెంట్ విలేజెస్. ఏంటి వైబ్రెంట్ విలేజెస్ అంటే దేశంలో అంతర్జాతీయ బార్డర్లో పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, బంగ్లాదేశ్ బార్డర్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కావచ్చు, అలా మన దేశ సరిహద్దులతో పాలు పంచుకున్నటువంటి విదేశీ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్లో ఉన్నటువంటి ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా అక్కడ ఉండే ప్రజలు అస్తవ్యస్తమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటు ఏ దేశమో తెలియక, ఏ ప్రాంతమో తెలియక, వాళ్ళకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందక, ఆర్థికపరమైనటువంటి లాభాలు చెందక వాళ్ళు ఇంకా దరిద్రపు స్థితిలో ఉన్నారు. వాళ్ళని గమనించినటువంటి భారత ప్రభుత్వము వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే కొత్త పథకానికి నాంది పలికింది. అంటే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశంలో అంతర్జాతీయ బార్డర్లో విదేశీ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలను, వెనుకబడ్డ గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని వసతులు కల్పించడానికి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని రూపొందించారు ఈ యొక్క వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. అంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ బార్డర్లో ఉన్న గ్రామాలను అభివృద్ధి పరచడానికి ఉద్దేశించినటువంటి పథకము
ఇది కొత్తగా చేపట్టేటటువంటి కార్యక్రమం. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం ఏంటి అంటే డిజిటల్ బ్యాంకింగ్ బై పోస్ట్ ఆఫీస్. ప్రతి గ్రామంలో మనకు పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ పోస్ట్ ఆఫీసెస్ ఇప్పటికే కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో గ్రామీణ ప్రజలకు బాగా సేవ చేశాయి. అంటే గతంలో మనము బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా బ్యాంకుకు వెళ్ళి వచ్చేవాళ్ళం. ఒక 4-5 గ్రామాలకు సంబంధించి ఒక బ్యాంక్ ఎక్కడో చోట ఉండేది. కానీ కష్టకాలంలో బ్యాంకుకు వెళ్ళలేము, అమౌంట్ విత్డ్రా చేయలేము. అలాంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఏం చేసింది, పోస్ట్ ఆఫీసులు కూడా బ్యాంకింగ్లా పనిచేసే విధంగా మనము దాన్ని ఏర్పాటు చేసింది. అందుకోసమే పిఓఎస్ అని చెప్పేసి అంటాం, పాయింట్ ఆఫ్ సేల్స్ అనేటటువంటి మిషన్ల ద్వారా మన బ్యాంక్ అకౌంటు ఆధార్తో అనుసంధానించితే ఆధార్ నెంబర్ కనుక ఆ పిఓఎస్ మిషన్లో కొడితే మన అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు అనేది మనము ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ అంటే ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పటికీ మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మన యొక్క లావాదేవీలు అమౌంట్ను విత్డ్రా చేసుకోవచ్చు, అమౌంట్ను డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి 100% ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ టు కమ్ ఆన్ ది కోర్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయో అవి రాబోయేటటువంటి కాలంలో అంటే ఇదే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ లాగా ఉపయోగపడతాయి. నార్మల్గా బ్యాంకులో ఎలాంటి సేవలు మనం పొందుతామో పోస్ట్ ఆఫీసులు కూడా అలాంటి సేవలు పొందేటటువంటి కార్యక్రమానికి నాంది పలికింది ఈ 2022-23 బడ్జెట్. తర్వాత చివరికి డిజిటల్ పేమెంట్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ టు సెటప్ 75 డిజిటల్ బ్యాంకింగ్. మనకు 2014 తర్వాత మనకు అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వస్తూ ఉన్నాయి. డిజిటల్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి డిజిటల్ బ్యాంక్స్ వస్తాయి. ఏంటి ఆ డిజిటల్ బ్యాంక్స్ అంటే ఇప్పటిదాకా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాం, పేటిఎం ద్వారా, గూగుల్ పే ద్వారా, తర్వాత ఇట్లా రకరకాల ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా మనము బ్యాంకింగ్ వ్యవస్థను మనం వాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒక 75 జిల్లాలలో డిస్ట్రిక్ట్ కమర్షియల్ బ్యాంక్స్ను డిజిటల్ పేమెంట్స్ ద్వారా వేస్తూ ఉన్నారు. ఏంది డిజిటల్ పేమెంట్స్? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం. మనం ఇంతకుముందు బిట్ కాయిన్స్ అని, తర్వాత డిజిటల్ కరెన్సీ అని చెప్పేసి అంటాం. రాబోయేటటువంటి కాలంలో మనం ఫిజికల్గా ఉపయోగించే కరెన్సీ నోట్లకు బదులుగా మొబైల్లో మన దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంటుంది. ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా డిజిటల్ పేమెంట్ ద్వారా మనం ట్రాన్సాక్షన్ చేస్తాం. దీనివల్ల కరెన్సీ ముద్రించేటటువంటి సమయం ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి, పేపర్ ఆదా అవుతాయి. తద్వారా ఈ యొక్క వాతావరణ పరిరక్షణను, ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడానికి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. ఈ విధంగా 2022-23 సంవత్సరానికి అనేక రకాల నూతన కార్యక్రమాలతో భారత ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అమలు కాబోయేటటువంటి కార్యక్రమాలు: 1 హర్ ఘర్ నల్ సే జల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, PM డివైన్, ABP, వైబ్రెంట్ విలేజెస్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ బై పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్. ఇవి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి.